వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రస్తుతానికి మనం తాడేపల్లిగూడెం నడిబొడ్డులో ఉన్న డిహెచ్ చెరువు కాడైతే ఉన్నాం. ఇదైతే పురపాలక సంఘానికి సంబంధించిన చెరువు. ఈ చెరువుకి మన విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు, హెచ్చరిక, ఈ చెరువులో చెత్త చెదారం వేయరాదు, వేసినచో జరిమానా విధించబడి. ఇట్లో కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం అనే బోర్డు అయితే ఇక్కడైతే ఉంది. కానీ మన విజువల్స్లో చూడొచ్చు, చుట్టూ కూడా మంచి ఫినిషింగ్ చేశారు, చుట్టూ కూడా మంచి సిమెంట్తో కట్టడం కూడా కట్టారు. కానీ లోన చూస్తే చెత్త చెదారం, పూలు, వాటర్ బాటిళ్ళు, డబ్బాలు, స్నాక్స్ తినేసిన ఇవన్నీ కూడా వేస్తే ఎంత దారుణంగా ఉంది. అయితే ఇప్పటికే పురపాలక సంఘం ఇక్కడ బోర్డు పెట్టినా కూడా ఈ పురపాలక సంఘ కమిషనర్ది వ్యవస్థ తప్పు కాకుండా కూడా ఈ చుట్టుపక్కల ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పుగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ నీరు కూడా చూడొచ్చు, ఎంత బ్లాక్గా అయిపోయిందో కూడా మనం చూడొచ్చు. ఇందులోనే దోమలు పుడతాయి. ఈ దోమల వల్ల మలేరియా రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, డెంగ్యూ రావచ్చు. ఇదంతా కూడా ఎవరైతే తాడేపల్లిగూడెంలో జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఈ జ్వరాలు వస్తాయి. ఈ జ్వరాలు వచ్చి హాస్పిటల్ బారిన పడతారు, అనారోగ్యం బారిన పడతారు, పడి డబ్బే కాదు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కానీ ఇంత చూసినా బోర్డుకే పరిమితమైన ఈ పురపాలక సంఘం కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు చేసే చేష్టలు అయితే ఏమీ లేవు, పనులు అయితే ఏమీ లేవని కూడా మనం ఈ విజువల్స్ని బట్టి చెప్పుకోవచ్చు. చూడొచ్చు, చెరువు అంతా కూడా చెత్త పేరుకుపోయింది. అలాగే వాటర్ బాటిల్ ఉన్నాయి, మందు బాటిల్ ఉన్నాయి, మందు తాగిన గ్లాసులు కూడా ఇక్కడ వేయడం జరిగింది, పూలు. అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా దీన్ని తప్పుగా భావించు. అయితే ఇదే అంశానికి మనతో మాట్లాడేందుకు సిపిఎం నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి. ఇప్పటికే మనం చూసాం పురపాలక సంఘం ఏమో బోర్డు పెట్టింది. అసలు ఇది చూస్తే అంటే ఊరికి నడిబొడ్డున మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చెరువు ఉంది. ఈ చెరువుని నీట్గా చేస్తే ఎంతోమంది పర్యాటకులు వచ్చి చూసి వెళ్తారు. మా చిన్నతనంలో కూడా ఈ చెరువు బాగుండేది. అసలు ఇలా రావడానికి ఈ వ్యవస్థ ఇలా తయారవడానికి కారణం ఎవరంటారు? ముందుగా పట్టణ ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకి అందరికీ ముందుగా నమస్కారాలు. డిహెచ్ చెరువు అని అంటే తాడేపల్లిగూడెం పట్టణానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చెరువు అని ప్రజలందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి త్రాగునీరిచ్చి వాడికి నీరిచ్చినటువంటి డిహెచ్ చెరువు ఈ రోజున అనారోగ్యాలకి నిలయంగా మారి ప్రజల యొక్క ఆరోగ్యాలకి భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ చెరువును బాగు చేయాలని మేము సిపిఎం పార్టీ తరఫున ప్రజాప్రతినిధుల్ని అలాగే అధికారులని మేము కోరుతున్నాం. మరి ముఖ్యంగా చూస్తే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య మిషన్లో భాగంగా ఫ్రైడే అట్లాగే డ్రై డే అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అన్ని వార్డులు కూడా తిరుగుతూ మున్సిపల్ కమిషనర్ గారితో సహా పారిశుధ్య విభాగం సిబ్బంది అంతా కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మరి ఫ్రైడే డ్రై డే నిర్వహిస్తున్నారు. మరి డిహెచ్ చెరువు సెంటర్లో ఉన్నటువంటి డిహెచ్ చెరువు, దీంట్లో ఉన్నటువంటి కాలుష్యం, దీంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారం ఎందుకు అధికారులకి కనపడడం లేదు అని చెప్పని మనం ఆలోచన చేస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే జోక్యం చేసుకొని డిహెచ్ చెరువుని శుభ్రం చేసి ఇది వాడికి వినియోగపడేటట్టుగా, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో దీన్ని మెరుగుపరచాలని చెప్పని మేము గౌరవనీయులైనటువంటి మరి ప్రజాప్రతినిధుల్ని అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని మేము కోరుతున్నాం. అయితే మనం ఇక్కడ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ చెరువు ఒకప్పుడు త్రాగునీరుకి ఉపయోగపడే చెరువు, అంటే 10 మందిని దాహార్తిని తీర్చింది. ఇప్పుడైతే 10 మందికి రోగాలను అంటగట్టే చెరువులా కూడా మనకు పెద్దలైతే వ్యాఖ్యానించడం జరిగింది. అది ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా సరే చర్యలు తీసుకుని ఈ చెరువుని శుభ్రపరిచి మళ్ళీ యథేచ్ఛగా పూర్వకాలంలో ఏదైతే త్రాగునీటికి ఉపయోగించారో అలా ఉపయోగించాలని కూడా ఇక్కడ అంతా కూడా స్థానికులైతే కోరటం జరుగుతుంది. కెమెరామెన్ ఆలీతో పొండరి, పశ్చిమ గోదావరి జిల్లా.